ఏ పని చేసేవాడివి కావు. ఇప్పుడు నా మాటే కాదంటున్నావే, ఇది నీకు ఏ దయ్యం ప్రేరేపించిందిరా? దయ్యం కాదు తాతయ్య. అనక వెనక కనక మనస్సు నిగ్రహించుకోగలిగితే ఆత్మశక్తి వృద్ధి అవుతుందని నువ్వే చెప్పావు. అలా ఆత్మశక్తి కలవాళ్ళు ఏ పని చేసినా సరే అది దైవ ప్రేరణేనని కూడా చెప్పావు. ఈ విషయం నేను బాగా ఆలోచించాను. నా అంతరాత్మ పార్వతిని పెళ్లి చేసుకోమంటుంది. అది దైవ ప్రేరణే అనుకుంటున్నాను. కాదురా, ఇది దేవి ప్రేరణ. ఆవిడ ఎవ్వతో నీకు మచ్చు జల్లి మాయ చేసి మాట తీసుకుంది. తాతయ్య, నీకు తాతయ్య లేడు, నాకు మనవుడు లేడు, పోరా పో. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ మాట నా మాట ఏదో ఒకటే నెగ్గాలి. బాగా ఆలోచించు. సరే తాతయ్య. సరేనమ్మా, మీకు ఇష్టం లేకపోతే పెళ్ళే మానేస్తాను. ఆ జన్మంతం కన్యగానే ఉంటా. కన్యగానే ఉండిపోతావా? అంత నిగ్రహం ఉన్నదానికి ప్రేమలు పెటాకులు ఎందుకే? అమ్మా, నీ కళ్ళు మూసుకుపోయాయిగా, చాలు. మా కళ్ళు కూడా ముయ్యాలనే? కాదు, నేనే చెప్దాం అనుకున్నాను. కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది. ఎంతకు తెగించావే? సీతా సావిత్రిలాగా పతివ్రత అవుతావనుకున్నాను, వాళ్ళలాగా ఆదర్శవతి అవుతావనుకున్నాను. పార్వతి పేరు పెట్టుకున్నాను. నా ఆశలన్నీ నాశనం చేశావు. నేనేం చేశానమ్మా? ప్రేమించిన వాడినే పెళ్లాడతానన్నాను. వాళ్ళు అదే చేశారు. సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రుండని, అర్ధాయునని తెలిసి కూడా సత్యవంతునే వరించింది. తల్లిదండ్రులు కాదన్నా పార్వతీశ్వరుణ్ణే పెళ్లాడింది. వాళ్ళు దేవతలు, మనం మానవులు. కాదు, దానవులు. కనుకనే ప్రేమలున్న చోట పెళ్లిళ్ళుకో. కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం చేయబో. అవునన్నా, అయితే వారితోనే పెళ్ళవుతుంది. లేదా మళ్ళీ వాడి మాట ఎత్తామంటే ముక్కల కింద నరికేస్తాను. పార్వతి, ఈ కొంపిలో అల్లరి పాలు కావాల్సిందేనా? కన్న తల్లిని చెప్తున్నాను, నా మాట వినమ్మా. ఇక అతన్ని మర్చిపో. అలాగేనమ్మా, మర్చిపోవడానికే ప్రయత్నిస్తాను. సాధ్యం కాకపోతే చచ్చిన పోతాను. చంపేస్తాను. చంపండి నాన్న. మనసును చంపటం కంటే మనిషిని చంపటం చాలా తేలిక. ప్రాణం పోతే మళ్ళీ రాదు. కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉంది. అంత తేలిక కాదమ్మా. మనసే కాదు, మనిషిని కూడా ఆయన దాన్ని అమ్మా. ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాదు, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను. ఏమన్నా పుట్టినప్పుడే సత్యం జరుపుకుంటాను. అయిపోయింది. కమ్ముతున్నప్పుడు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. అవును, ఆ కుక్కగా వేద్దాం. నేను చెబుతాను. మా తప్పులు క్షమించి మమ్మల్ని ఆశీర్వదించండమ్మా. ఏమని ఆశీర్వదించేది? ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది. అమ్మా, నేనే పాపం చేయలేదమ్మా. నీలాంటి బిడ్డని గని తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది. పొట్టిదేనమ్మా, నేను తల్లిని కావటం లేదు. నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా. నిజమేనమ్మా, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. పార్వతి, ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను, వారి భార్యను, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను. దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది. నేను కాదనలేదు. కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా. పార్వతి అమ్మా, నిన్న అపార్థం చేసుకుని అవమానించాను. కన్న తల్లిలాగా కటికి రాక్షసిలా ప్రవర్తించానమ్మా. ఏమండి? మోసం, తగా నా దగ్గర అబద్ధం చెప్పింది, నన్నే మోసం చేసింది. కన్న కూతురు నన్ను మోసం చేసింది. పోండి ఇక్కడి నుంచి. నిలబడతావేదా? నాన్నట నాన్న సిగ్గు లేకపోతే సరే. ఈమె నా భార్య పార్వతి. ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారనమాట. అందుకే కదరా ఇలా వచ్చింది. అలాగా? శాంతాదేవారు, మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు. ఇంకో కప్పు కాఫీ పెట్టండి. మన శంకరం భార్య. రండమ్మా చెల్లమ్మ, కూర్చో.
సరేగా నువ్వేం చేస్తున్నావురా? నేనా స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరిగివానా? అవును. స్వరాజ్యం వచ్చాక సురాజ్యం సురాజ్యం అంటే తిరుగుతున్నాను. అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అన్నమాట. తిరిగే కాదు తిట్టే నూరు ఊరుకదుగా మరి. గుడ్ గుడ్ గుడ్. చెప్తున్నారా? నేనా ఇప్పుడు చేసింది ఇది. ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం. అది ఇకనే మేము వెళ్ళమని దాకా వెళ్ళడానికి లేదు. అరే నేను చెప్పేది వినరా? మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళటానికి కాదు, ఇక్కడే ఉండిపోవడానికి. అవునా పార్వతి? పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట. ఇప్పుడే వస్తున్నానండి. చూసావా ఒక్క క్షణం ఇక్కడ కూర్చోడం లేదు, వెంటనే పిలుపు. మేము ఒకరికొకరు మిడిచిపెట్టి ఉండలేవురా. ఓహో వస్తాను, ఇప్పుడే వస్తాను. అనురాగమైన దంట. కాపురం అంటే అలా ఉండాలి. నేర్చుకో. ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీచు? ఏకంగా ఇంట్లోకి తీసుకొచ్చారు. నేను చూసుకునేదండి, వాళ్ళే వచ్చేసారు. వచ్చింది వాళ్ళేనండి, కానీ ఉండమంది మీరు. ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమండానికి మీరెవరు, ఉండడానికి వాళ్ళెవరు? ఓహో అదా మొదలపు. మీరే ఉండమనండి, రండి. ఏమండాయ్, వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే వాళ్ళిద్దరూ పస్తులు ఉండాలి. ఈ ఒక్క పూట ఉండనివ్వండి. ఏమండి, ఇవి రేషన్ రోజులు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు. మీరు ఎట్లా అంటే ఎట్లా చెప్పండి. ఏమండి, అసలు మీరు ఇంట్లోకి ఏం తెచ్చి తగలబెడుతున్నారో కూడా చెప్పండి. అదేమిటండి, నేను ఏం చూస్తున్నానండి. ఇంకేం చెయ్యాలండి, మన ఇద్దరికి పెళ్ళే 5 సంవత్సరాలైనా ఇట్లా మన ఇద్దరు లింగు 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 మండం తప్ప ఒక పిల్ల పీచ. శంతదేవ్ గారు మేమే ఊడిపోయాం. ఒక్క ఉపన్యాసంతో 100,000 జన్న నాకెట్టాను కానీ మీ నోరు కట్టేలేకపోయింది. పోనీ వాళ్ళకు ఒక గుక్కడి కాఫీ ఇప్పించండి. మీరు నాకేమీ చెప్పక్కర్లేదు. ప్లీజ్.